కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో స్పిరిచువల్ పాలిటిక్స్ ఏమిటి, రాజకీయం, ఆధ్యాత్మిక రాజకీయం ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. మరి యువతకు ఆధ్యాత్మికత అంటే 70 సంవత్సరాల తర్వాత చేసేదైతే, మరి ఇదేంటి పాలిటిక్స్, రాజకీయం, విద్యార్థులకు రాజకీయం ఎందుకు చదువుకునేటప్పుడు అని అంటూ ఉంటాం. ఈరోజు ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఒక యువకుడుగా నేను ఓటు వేయాల్సిన అర్హత ఎవరికి లేదని ఓటు వేయకుండా ఉన్న ఒక యువకుడు, అసలు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని బీభత్సమైన పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటే మరి ఇన్ని ఆరోగ్యాలయాలు ఎందుకున్నాయి? ఎందుకు జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంది? తనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనుకున్నారు, తను ఒక విద్యా వ్యవస్థను స్థాపించాలనుకున్నారు. ధ్యాన సాధకుడుగా, పిరమిడ్ మాస్టర్గా ట్రాన్స్ఫామ్ అయిన తర్వాత మరి వారు తెలుసుకున్న విషయాలు ఏంటివి? యువకుడుగా ఇవన్నీ తెలుసుకున్నాక వారు ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యారు? ఈ ఆధ్యాత్మికత, స్పిరిచువల్ పాలిటిక్స్ యువతకు ఎందుకు అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. వారే కాశిన ఆనంద్ ప్రసాద్ గారు. ప్రస్తుతం వారు తెలంగాణ రాష్ట్రానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సార్. ముందుగా పిఎంసిని వీక్షిస్తున్న ప్రేక్షక ధ్యాన మిత్రులకు, అలాగే ఈ ధ్యాన యువ రాబోయే రోజుల్లో మరి ఈ వీక్షించబోయేటువంటి ధ్యాన యువతకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎస్. సో మీరు యువకుడుగా ఎన్నోసార్లు చెప్పారు, నేను అస్సలు ఎవ్వరికి ఓటేసేవాడిని కాదు, నేను వెక్స్ అయిపోయాను అని. అలాంటి మీరు, అంత రాజకీయం ఇలా ఉందనుకున్న మీరు ధ్యానంలోకి రావడమే ఒక మలుపు. సో మరి ఆధ్యాత్మిక రాజకీయం అంటున్నారు కదా, అసలు రాజకీయం ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి? ముందుగా ఈ రెండిటి గురించి చెప్పండి. ఆధ్యాత్మికత అంటే మొట్టమొదట ఎవరిని వాళ్ళు తెలుసుకోవడం. నేను ఆత్మ పదార్థాన్ని, భౌతిక శరీరాన్ని కాదు. ఆత్మకు ఎంత శక్తి ఉందో మనం ఎంతోమంది ఆత్మ శాస్త్రాన్ని ప్రబోధించిన స్పిరిచువల్ సైంటిస్టులని మనం చూసినట్లయితే, స్వామి వివేకానంద లాంటివి, ఇంకా కృష్ణుడు లాంటి, జగద్గురు ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళని ఎంతోమందిని, మరి నేటి తరంలో మరి ఓషో, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, వారందరినీ చూసినప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి మనందరికీ తెలుసు. ఎవరి గురించి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక ఆత్మ చైతన్యంగా ఎదగడం అనేది ఆధ్యాత్మికత. సో నేను కేవలం భౌతిక శరీరాన్ని కాదు, నేను అనంతమైన శక్తి స్వరూపుణ్ణి, అనంత చైతన్యాన్ని అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ఇక రాజకీయం గురించి మాట్లాడాలంటే మనం సంఘం శరణం గచ్చామి. ఈ సంఘంలో ఈ ప్రజలు, అంటే నేను నా కుటుంబం కోసం నేను ఆలోచించడం కాకుండా సమాజం కోసం, ఈ సమాజ నిర్మాణంలో భాగంగా సమాజంలో ఆ మౌలిక సదుపాయాలు, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలని, అందరి యొక్క యోగక్షేమాలను చూసేటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో దాని నిర్మాణం కోసం ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక విధానాన్ని రాజకీయం. రాజకీయం కూడా మనకెందుకు రాజకీయం అనుకుంటాం, కానీ మీరు ఇప్పుడు అంటూ ఉంటే ఐడియా వచ్చింది. ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఒక కంపెనీలోకి వెళ్తాం, చదువుకోవాలంటే మన చుట్టూ వనరులు కావాలి, దానికి రాజకీయంతో సంబంధం ఉంది. మనకు రోడ్డు కావాలి, మనకు వెహికల్ ఉంటే ఆ వెళ్ళడానికి రోడ్డు కావాలి, వసతులు కావాలి, ఆ స్కూల్కి వసతులు కావాలి, ఆ వసతులు కావాలంటే కూడా మళ్ళీ రాజకీయ నాయకులు ఎవరో ఆ పని చేయించాల్సి ఉంటుంది. మనం సొంతంగా ఇల్లు కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి, కన్స్ట్రక్షన్, అన్నిటికీ ముడిపడి ఉన్నాము అని అర్థమైంది. మరి ఇప్పుడు రాజకీయం అంటే సంఘముతో కలిసి సంఘానికి ఏదైనా చేయడం, ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం. ఇవి రెండు ధృవాలుగా కనబడుతున్నాయి. యువతకు ఈ రెండు అవసరమా? ఎవరికైనా అవసరం. ముఖ్యంగా ప్రధానంగా వయసు మీరిన వృద్ధులకి, రేపమాపో పైకి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు అవసరమైంది, యువతకే అవసరం. రేపటి సమాజానికి నేటి బాలలే రేపటి పౌరులు.
మరి ఇంకా తర్వాత ఎల్లుండికి నాయకులు. కాబట్టి యువతకి ఈ రోజున లేకపోతే పెద్ద అయిన తర్వాత అంటే వాళ్ళకు అసలు ఈ సమాజం పట్ల ఒక బాధ్యత, అవగాహన అనేది కావాలి. ఆ అవగాహన ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఆ రాజకీయాల్లో అసలు ఏంటి అని తెలుసుకున్నప్పుడే, ఆ రాజ్యాంగం గురించి తెలుసుకున్నప్పుడే, ఆ రాజ్యాంగ నిర్మాణం ఎందుకు ఉంది, ఎవరి కోసం ఉంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. లేదంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అందులో వాళ్ళ పనిలో వాళ్ళ స్వార్థంతో పని పడిపోయిన తర్వాత కేవలం నా కుటుంబం ఉంటే చాలు, నా కుటుంబం కోసమే నేను పనిచేస్తాను అనుకునేటువంటి సమాజంలో మరి నీ కుటుంబం అంటే కేవలం నీ ఒక ఇల్లు లేదు. ఒక గ్రామంలో కొన్ని 1000 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ 1000 ఇళ్ళు కేవలం ఇప్పుడు మనం చూస్తుంటాం, ఈ చెత్త తీసేసి పక్కింట్లో వేస్తాం, ఆ పక్కింటోడు యువతలేస్తాడు, లేదా వీళ్ళందరూ తీసుకుపోయి రోడ్డు మీద వేస్తారు. ఆ చెత్త మళ్ళీ తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. ఆ చెత్త మొత్తం క్లీన్ చేయాలి అంటే దానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ దేని ద్వారా పరిపాలించబడుతుంది? ఆ రాజకీయ వ్యవస్థ అనేది ఉన్నప్పుడే, ఈ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఆ వ్యవస్థతోనే ఇదంతా శుభ్రపడుతుంది. నాట్ ఓన్లీ అదొకటే కాదు, ఎన్నో విషయాలు ఉన్నాయి. మన కుటుంబంలో ఎన్ని విషయాలు ఉన్నాయో, సామాజిక ఎన్ని కుటుంబాల యొక్క కలయికకి వీటన్నిటిని మేనేజ్ చేయాలంటే ఒక వ్యవస్థ కావాలి, ఒక యంత్రాంగం కావాలి. ఆ యంత్రాంగం సరిగా ఉందా లేదా అని వాళ్ళని మానిటరింగ్ చేయాలంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వ నాయకులు ఈరోజు స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా కావాలి అంటే వాళ్ళకి ఆధ్యాత్మికత కావాలి. ఆధ్యాత్మికత లేకుండా అంటే ఆధ్యాత్మికుడికి ప్రాపంచికుడికి ఉన్న విభేదం ఏంటి? ప్రాపంచికుడు అనేవాడు నేను బాగుంటే చాలు, నా కులము, నా మతము, నాకు సంబంధించిన వాళ్ళు బాగుంటే చాలు. కానీ ఆత్మస్థితిలో ఉన్నవాడికి అందరూ నేనే అంతా, అది ఆ నేనే అంతా అనుకునేవాడు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాడు. అంటే ఒక యువత తనను తాను తెలుసుకుంటే ఆధ్యాత్మికతలోకి రావడం అన్నమాట. ఆ తెలుసుకున్న వ్యక్తే ఇంకో నలుగురికి తను ఎక్కడుంటే అక్కడ, అంటే తన పనైనా ధర్మయుతంగా చేయగలడు అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక కంపెనీలో ఇప్పుడు లీడర్ అంటే రాజకీయ నాయకులే కానక్కర్లేదు కదా, ఒక కంపెనీలో లీడర్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పఠిస్తే, ఆధ్యాత్మికత అర్థం చేసుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఎస్. కేవలం ఆధ్యాత్మికుడు అంటే కేవలం మనుషులే కాదు, మానవ సామ్రాజ్యమే కాదు. ఓకే. ఈ మానవ సామ్రాజ్యంతో పాటు మొట్టమొదటి ఖనిజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన మనము వీటన్ని యోగక్షేమాలను చూసే బాధ్యత మానవుడిది, అగ్రస్థితిలో ఉన్నటువంటి మానవుడిదే. ఈ మానవుడికి ఆ బాధ్యత లేకపోతే ఖనిజాలను విచ్చలవిడిగా, ఖనిజం నీ కోసం లేదు. ఓకే. నీ శరీరంలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయో, నీ శరీర నిర్మాణం సరిగ్గా ఉండాలంటే నీ శరీరంలో ఉన్న ఖనిజాలన్నీ సక్రమంగా ఉండాలి. ఈ భూమి మొత్తం కూడా సక్రమంగా ఉండాలి అంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే, ఏ భూకంపాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ జరగకుండా ఉండాలంటే ఈ ఖనిజ సామ్రాజ్యం సరిగ్గా ఉండాలి, వృక్ష సామ్రాజ్యం సరిగా ఉండాలి, జంతు సామ్రాజ్యం సరిగా ఉండాలి, ఈ మానవ సామ్రాజ్యం, ఇవన్నిటిపైన మన చైతన్యం ఆధారపడి ఉంది. పరిపాలన అంటే మానవులతో కలిసి ఉన్న సమాజమే కాదు, ప్రకృతి నిర్మాణమైన సమాజాన్ని పరిపాలించే వారే ఆధ్యాత్మిక రాజకీయవేత్తలు. ఎగ్జాక్ట్లీ. వావ్. అది యువతకి ఈ విషయం అర్థమైతే ఎంత అద్భుతం. అది బాధ్యత కదా. రేపు మా పోయేవాడికి ఏ బాధ్యత ఉంది? అది కాపాడాలని. వాళ్ళ బంధువులకో తన కోసం వాడుకుంటాడు, వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటాడు. కానీ రేపటి సమాజం కోసం ఆలోచించే అవగాహన అనేది వాళ్ళకి ఉండదు, ఆధ్యాత్మికత లేకపోతే. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న కథ ఉంది. ఒక రామకృష్ణ పరమహంస ఆయన బాబర్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఆ యుద్ధం చేయకుండా కాపాడడం కోసం. వాస్తవానికి యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉంది, కానీ యుద్ధం చేయడం వల్ల అక్కడ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సంపద నాశనం అవుతుంది అని చెప్పేసి ఆయన వెళితే, నన్ను నవ్విస్తే నేను, సార్ అది పెద్ద స్టోరీ, నన్ను ఆ సభలో నవ్విస్తే గనక నేను మానుకుంటానని. నవ్వించలే అంటే ఆయన కావాలని నవ్వడు. తర్వాత నవ్వించడం కోసం ఏం చేస్తాడంటే, ఆయన ఒక ముసలివాడి వేషంలో మొక్క నాటుతూ ఉంటాడనమాట. ఏమి తాత, ఎందుకు నువ్వు ఈ మొక్క నాటుతున్నావు? రేపు మాపు పోతావు కదా, ఏంటి ఇది పంటలు పండేది ఎప్పుడు, అది నీకు ఫలాలు ఇచ్చేది ఎప్పుడు అని అంటే, నేను ఈరోజు రేపు పోతాను, కానీ ఈ మొక్క రేపు ఎల్లుండో ఎంతోమందికి నీడనిస్తుంది, ఎంతోమందికి పండ్లనిస్తుంది. వీళ్ళందరికీ పండ్లనిచ్చేటువంటి ఈ మొక్క మరి అవసరమే కదా. నేను పోవచ్చు కానీ నా తర్వాత ఎంతోమంది మన పూర్వీకులు వేస్తేనే కదా
మనం ఈరోజు ఫలాలు తింటుంది, ఈ రోజు ఫలాలన్నీ మనం నాటిని అయితే నాటిని కాదు కదా అని అంటే అబ్బా అని అప్పుడు ఒక మూట తీసి ఇస్తాడనమాట. బాబరి ఎంత గొప్పవాడు, నేను ఈ పంట ఈ రోజు కోసం ఏంటి ఇది ఎప్పుడో వచ్చేస్తుంది, కానీ నేను వేసిన చిన్న మొక్క నాకు ఇప్పుడే ఫలాలు ఇచ్చేసింది అంటే ఇంకొక నవ్వి మళ్ళీ అంటే ఆయన నవ్వడం కదా కావాల్సింది. మీరు కండిషన్ పెట్టలేదు సభలోనే నవ్వాలని, ఏంటి సభలోనే నవ్వాలని మీరు కండిషన్ పెట్టలేదు, ఈరోజు బయట కూడా వచ్చి మీరు నవ్వడం జరిగింది. కాబట్టి ఆయన వేషం తీసేసి ఇగో నేను ఫలానా అంటే నన్ను మోసం చేస్తావా అని చెప్పంటే నేను మోసం చేయలేదు స్వామి, ఏంటి మీరు గొప్పవారు, బాబరు చాలా గొప్పవారు, దయగల హృదయులు, అందుకనే మీ దయా హృదయాన్ని నేను అందరికీ ప్రపంచానికి చూపించడం కోసమే నేను చిన్న నాటకం ఆడాను అని అంటే మళ్ళీ నా హృదయాన్ని గెలుచుకున్నామని ఇంకొక మోటిస్తాడు. చూసారా నాకు రెండు ఫలాలు ఎన్ని వేల వరహాలు, దీని జీవితకాలంలో అది ఇస్తుందో లేదో తెలియదు కానీ నాకు ఇప్పుడే వచ్చేసింది అని చెప్పి అంటాడు అనమాట. అది అంటే రేపటి భవిష్యత్తు కోసం. ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా చూస్తుంటే యుద్ధాలతోని ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు, దేశం నాశనం అయిపోయినా పర్లేదు అనేటువంటి పరిస్థితి ఎందుకుంది? ఆ దేశం నా దేశంలో ఉన్న ప్రజలు ఒకటే అనే భావన ఉండుంటే జరగదు కదా. మనోళ్ళందరూ రక్తం అందరికీ ఉంది. అక్కడ నాశనం అయితే భూమిలో ఒక పార్టీ కదా, ఈ భూమి అంతా ఒకటే కదా. భూమికి ఏమన్నా విడివిడిగా ఉన్నాయా? ఈ భూగ్రహం మొత్తం ఒకే భూమి. ఇక్కడ దెబ్బ తగిలిందంటే అక్కడ కూడా దెబ్బ తగులుతుంది. మన ఇంట్లో ఉన్న పిల్లర్ లాగే మన శరీరానికి చిన్న గాయం అయితే, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే శరీరానికి మొత్తం బాధే. అలాగే ఇంకొక భూమిలో ఇంకొక పార్ట్లో చిన్న దెబ్బ తగిలిందంటే మనకి కూడా ఆ గాయం అవుతుంది. మన ఇంటి పిల్లర్ కదిలినట్టే కదా. ఇంటికి 12 పిల్లర్లు ఉంటాయి, ఒక పిల్లర్ కి ఏది తగిలినా మొత్తం షేక్ అవుతుంది. మరి ఆధ్యాత్మికత అవసరం అంటారా కాదంటారా? 100% యువతకైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జనరేషన్ లో అనుకున్నవి అటు ఇటుగా ఉన్నా ఇప్పుడు జనరేషన్ తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వండర్ఫుల్. ఇది అంటే ఆధ్యాత్మిక సాధకులు, ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా శాంతిగా జీవించడానికి పరిపాలకుల దగ్గరికి వెళ్ళి వినవించుకున్నారు. అది జరగలే. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులకు రావాలి. ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 99లో ఒక చోట ధ్యానం చేపిస్తూ ఉంటే ఆ ధ్యాన సభలో ఒకసారిగా ఆయన గొంతు బొంగురుపోయింది రాయలసీమలో. ఆ గొంతు బొంగురుపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ధ్యానం చేశారు ఒక 2 గంటలు. ఒకవైపు ప్రసంగాలు జరుగుతున్నాయి. ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ వారు పత్రిజీకి అందించినటువంటి సందేశం, ఈ భూమి మీద ఎలాంటి పరిపాలనా వ్యవస్థ ఉందో ఇలాగే ఈ మొత్తం ఈ గ్యాలాక్సీలో ఈ భూమి అనేది ఒక కాలనీ. ఈ భూమండలం మొత్తం ఈ భూమి యొక్క చైతన్యం పైన మిగతా గ్రహాలన్నీ ఆధారపడి ఉన్నాయి. వీటన్నిటినీ ఒక పరిపాలించే వ్యవస్థ అనేది ఒకటి ఉంది, ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్. వారు చేత ఈ భూమి మీద ఈ కార్యక్రమం జరగాలి అని పత్రిజీతోని అది ఆ సందేశం ఇవ్వడంతో అది ఆవిర్భవింపబడింది. వావ్, అంటే అలాంటి ఒక ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి మీరు పర్సనల్గా ఎన్నోసార్లు చెప్పారు నేను అస్సలు ఓటేసేవాడిని కాదు యువకుడుగా. మరి అప్పుడు ఓటేయని మీరు ఇప్పుడు ఎందుకు ఓటేస్తున్నారు? దాంట్లోని అంతరార్థం ఏం తెలుసుకున్నారు? నేను నా సమాజంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ రాజకీయ వ్యవస్థని. మోసాలు మనమంతా అందరికీ తెలిసిన విషయాలే. ఈ బురద రాజకీయాలు, ఒకళ్ళని దూషించుకోవడం వాళ్ళ స్వార్థం కోసం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలను చూసా దగ్గరగా. మా మావయ్య, మేనమామ, మా తాతయ్య వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు మా మావయ్య దగ్గరికి. మేనమామ ఆయన కిరాణం షాప్ ఉండేది ఒక గ్రామంలో, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. మా తాతల దగ్గర నుంచి కూడా రకరకాల రాజకీయాల్లో వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మా తాతగారు గ్రామ సర్పంచ్ కూడా పనిచేశారు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. చిన్నప్పటి నుంచి మీరు అవన్నీ చూశారు, దగ్గర ఉంది, నాకు అవగాహన ఉంది. కాబట్టి వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఇది ప్రజల కోసం ఏమీ జరగట్లేదు అనేది నాకు క్లియర్గా కనిపిస్తున్నప్పుడు నాకు ఏ రాజకీయం వద్దు. కానీ పివి నరసింహరావు గారి గురించి పర్సనల్గా నేను చదవడం, తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రం నేను ఓటేసా. నాకేం తెలియదు, అప్పుడే నాకు కొత్తగా రాజకీయాలు అంటే నాకు ఓటు వచ్చిన ఆ టైంలో నేను ఓటేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత నాకు ఎవరు నచ్చలేదు కాబట్టి మళ్ళీ నేను మానేశాను. ఆ తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం
మనము ప్రతి పౌరుడు ఓటు వేయాలి అని నేను తెలుసుకున్న తర్వాత మరి ఓటు వేయడం తప్పు, కానీ ఎవరికి వేయాలి? ఈ సందిగ్ధం ఉంది, కానీ నేను ఆ సందిగ్ధంలో వేయలేదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అక్కడ పిరమిడ్ పార్టీ, ఈ ధ్యానంలోకి రాకముందు నా ఉద్యోగ వ్యాపారాల్లో సంఘంలో నేను చూస్తున్నటువంటి వ్యతిరేకతలు, ఈ ఈ ఆధ్యాత్మికంగా ఎవరైతే స్వామీజీలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళే నాయకులే ఉంటారు. సో మరి వీళ్ళకి ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? ఇదంతా గందరగోళంగా ఉందన్నమాట. సో ఈ వ్యాపారం చేయాలంటే ఆ రాజ్యాంగ వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు. వాళ్ళ స్వార్థం, కొంతమంది స్వార్థం కోసమే ఉంది. దానివల్ల నేను వ్యాపారాల్లో కూడా ఫెయిల్ అయ్యాను. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కొంతమందికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఇలాగే ఉంటుంది ఎప్పటికీ. మన లాంటి వాళ్ళు ఒక ఆధ్యాత్మిక మార్గంలో సొసైటీలో ఒక మంచి చేయాలనుకునే వాళ్ళకి ఇది కష్టం. అక్కడ మోసాలు చేయాలి, అబద్ధాలు, ఇంకా రకరకాల ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితులకు మనం కూడా పాల్పడాలి. నాకు అది ఇష్టం లేదు పర్సనల్గా. కాబట్టి ఏం చేయాలి, ఎలా అని నేను ఆపేశాను, వ్యాపారాలన్నీ మానేశాను. మిమ్మల్ని మీరు తెలుసుకొని నేను ఆత్మను అని తెలుసుకున్నాక అందరు అదే కదా. ఎస్, ఇప్పుడు వాళ్ళని మోసం చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అని మీకు అర్థమై నేను వ్యాపారం చేయట్లేదు, మానేశా. మానేసిన తర్వాత మరి బతకాలి. సో ఈ సందిగ్ధంలో ఉన్న సమయంలో నేను ధ్యానంలోకి వచ్చా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ధ్యానం పుస్తకాలన్నీ నేను తెచ్చుకున్నప్పుడు అందులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టో కూడా ఉంది. దీనికి ఒక పిరమిడ్ పార్టీ ఉంది, దానికి ఒక మేనిఫెస్టో ఉంది అని నేను దాన్ని మళ్ళీ క్షుణ్ణంగా చదవడం ప్రారంభించా. చదవడమే కాకుండా పత్రిజీ వీడియోస్ అన్ని ఆడియోస్ ఉన్నాయి. అప్పుడు ఆడియోస్ అన్ని నేను 1-10 సార్లు విన్నాను. అన్ని వినిన తర్వాత, అది చదివిన తర్వాత, ఓహో అసలు రాజకీయం అంటే అసలు ఇంతకు ముందు మనం అనుకున్నదంతా రాజు కరెక్ట్గా లేకపోతే ప్రజలకు పరిపాలన కరెక్ట్గా ఉండదు. అసలు రాజును ఎన్నుకున్నది ఎవడు? మనం చదువుకున్న బట్టి ఎగ్జామ్స్ రాసాం, కానీ అసలు మినిమం కామన్ సెన్స్ మనకు అసలు కొంచెం కూడా ఆలోచించలేకపోయాం. అసలు మనం కదా, ప్రజలు కదా ఓటేస్తే నాయకుడు అయింది. ఈ ప్రజలు కరెక్ట్గా ఉండాలంటే పత్రిజీ ఏం చేశారు? ప్రజలందరినీ ఒక వ్యక్తిని ఆత్మ చైతన్యవంతంగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఎప్పటికవుతుంది ఏమో. ఇప్పుడు మనం ఆ విధంగా అయితే బతకలేము. ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది, ఎప్పుడుకో అవుతుంది కదా. ఈ చెట్టు నాటినప్పుడు తన కోసం కాదు కదా. ఇది కూడా అంతే, ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది. కానీ ఆయన ప్రారంభించారు, ఇది బాగుంది, అదైతే చేయలేము. ఇప్పుడు నేను ఓటేయాలంటే ఎవరికి ఓటేయాలి? అధర్మ పనులకు ఓటేయకూడదు, కానీ భారతీయ పౌరుడిగా ఓటేయాలి. ఇప్పుడు అట్లీస్ట్ నేను ఓటేసుకునే అవకాశం ఉందిగా. ఇక్కడ పార్టీ ఉంది, రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ ఉంది కదా. ఇప్పుడు ఏ పార్టీ వాడు, కరోనా వచ్చిందండి, ఏ పార్టీ వాడు వచ్చి కాపాడాడు? తుఫాన్ వచ్చింది, లేకపోతే ఇంకేదో వచ్చింది, ఒక ఉపద్రవం వచ్చింది, ఏ పార్టీ వాళ్ళని కాపాడతారా? అందరిలో ఉన్నటువంటి సేవా గుణం బయటకు వచ్చి ఎవరికి వాళ్ళే సేవ చేస్తారు. ధర్మం కాపాడుతుంది. ధర్మం. ఏ దేవుడు కూడా కాపాడు. ధర్మో రక్షతి రక్షిత. నీ ధర్మం ఏంది? సరైన వాడికి ఓటేయడు. ఆ సరైన వాడు లేకపోతే నువ్వు ఓటేయకుండా ఉండకూడదు మళ్ళీ. మరి అప్పుడు ఏం చేయాలి? పత్రిజీ ఎందుకు పార్టీ పెట్టారనేది నాకు అప్పుడు అర్థమైంది. వీళ్ళు గెలుస్తారో ఏం జరుగుతుందో తర్వాత విషయం, కానీ ఒక పిరమిడ్ మాస్టర్ని ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళని రక్షించడం కోసము పార్టీ పెట్టారు. వాళ్ళు అధర్మపరుడు అనే వాడికి ఓటేస్తే ఆ ధర్మం కాపాడదు వీళ్ళని. కాబట్టి వీళ్ళు మళ్ళీ పాప మార్గంలోకి వెళ్లాల్సిందే. రైట్. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి యువత రాజకీయ ఆధ్యాత్మిక రాజకీయాన్ని? మరి రేపటి మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే, మనం బాగుండాలంటే ఈ రాజకీయ వ్యవస్థ సరిగ్గా ఉండాలి కదా. ఇక్కడ రాజకీయం అనగానే ఇది ఒక పార్టీ, మా పార్టీకే ఓటేయాలి గురించి మాట్లాడట్లేదు అనేది కాదు. ఇక్కడ వ్యక్తిగతంగా ఒక ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అది ఏ పార్టీ అయినా సరే, పార్టీలతో నిమిత్తం లేదు మనకి. అంటే పార్టీలతో నాయకులతో మాట్లాడతలేము, వ్యక్తిలో ఉన్న నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడాలి. నేను నా దేశాన్ని, మొట్టమొదట నా గ్రామాన్ని, నా కాలనీని బాగు చేసుకోవాలి. ఆ కాలనీ అనేది ఈ గ్రామాన్ని బాగు చేసుకోవాలి. ఆ గ్రామం ఒక మండలము, అంటే ఒక్కొక్కటి ఒక్కో దాని మీద ఆధారపడి ఉంది. ఎవరికి వారు బాధ్యత తీసుకొని ముందుకెళ్ళడం అని చెప్తున్నారు. ఎస్, ఆ వ్యక్తులందరూ కలిస్తేనే కదా వ్యవస్థ అయ్యేది. ఎస్. సో తెలుసుకున్న వారి బాధ్యత అని చెప్పారు కదా. సో ఇప్పుడు మరి యువత ఇది అర్థం చేసుకుంటే ఏం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఎవరైనా యువకుడుగా తెలుసుకున్న వారు పరిపాలకుడుగా వచ్చిన వాళ్ళు ఉన్నారా గతంలో యువకులుగా పరిపాలించే వాళ్ళు? అంటే ఒక ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఆదిత్య యోగి, ఆయన యువకుడుగానే ఆధ్యాత్మికంగా ఉన్నాడు. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చాడు. ఒక సన్యాసి
అయ్యుండి కూడా ఈ దేశ ఇప్పుడు బయట పాలిటిక్స్ లో చెప్తున్నారు మీరు. Yes. రైట్, ఓకే. అంతకు పూర్వం మనకు పూర్వకాలంలో మనం చరిత్ర చూసినట్లయితే శ్రీరామచంద్రుడు ఓ చిన్నప్పుడే ఆయన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు, ఆధ్యాత్మికత గురించి అవపోసన పట్టాడు. సో వశిష్ఠుడి దగ్గర నుంచి ఆయన ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాత దేశ రక్షణ కోసం, అంటే అప్పుడు రాక్షసులు ఉన్నారు, ఆ రాక్షసుల్ని అంటే ప్రజల్ని ఎవరైతే చంపుతున్నారో, ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారో అలాంటి రాక్షసుల్ని చంపడం కోసం ఆయన 14 ఏళ్ళు తపస్సు చేశాడు, వనవాసం చేశాడు, ఎన్నో శక్తుల్ని సంపాదించుకొని పోరాడి ఆయన అంటే చావే లేని ఒక రాక్షసుడిని చంపి ఆయన ప్రజల్ని మరి ఎంత అద్భుతంగా ఆయన పరిపాలించాడు అని రామరాజ్యం అనే పేరు ఈనాటికి ఉంది. అంటే ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాం, కానీ రాముడు అద్భుతంగా పరిపాలించాడు. తను ఒక ఆధ్యాత్మిక పరిపాలకుడు అనే పదం వినలే, ఇప్పుడు కొత్తగా చెప్తాను మీరు. అంతే కదా, మరి ఆధ్యాత్మికుడే కదా ఆయన, ఆధ్యాత్మిక తండ్రి. ఒక వశిష్ఠుడి యొక్క పరిపాలనలో దశరథ మహారాజు ఆధ్యాత్మికుడే. అలాంటి ఒక సంస్కారాలతో పెరిగినటువంటి ఒక బాలుడు రాముడు రావణాసురుడు లాంటి వాడిని సంహరించి ఆ దేశ ప్రజల్ని ఎలా పరిపాలించాడు. దేశంలో ఆయన భార్య గురించి ఒక అపశృతి ఎవరో మాట్లాడితే, అంటే అతనికి వ్యతిరేకమైన ఒక ఆలోచనని కూడా ఆయన తీసుకోకుండా ఆ భార్యని అడవులకు పంపించాడంటారు, కానీ అడవులకేం పంపించలేదు, ఆయన ఒక ఆశ్రమంలో ఉంచాడు, అదొక సంరక్షణ. అంటే ఆ భార్యని కూడా, అంటే భార్యని చాలా మంది ఏం చెప్తుంటారంటే ఆ భార్యని చూడలేని వాడు పెద్ద దేశానికి ఏదో ఉద్ధరిస్తాడంటే కాదు, వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఆ ప్రజల యొక్క యోగక్షేమాలని ఆయన కొన్ని వేల సంవత్సరాల పాటు, ఆయన చావుని ఆయన మర్చిపోయాడంట. యముడొచ్చి వెయిటింగ్ అంట ఆయన అపాయింట్మెంట్ కోసం. స్వామి ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఏదో ఒక తీరిక సమయంలో ఎప్పుడు వచ్చారు అంటే, నేను చాలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది వచ్చి, మరి నన్ను కలవచ్చు కదా అంటే, నేను నీ పరిపాలన చూసి నేనే ముగ్ధుని అయిపోయా. ఏంటి తన పరిపాలనలో ఒక 2-3 చెప్పండి. ప్రజలందరినీ కూడా తన బిడ్డలాగా చూసుకున్నాడు. వావ్, అంటే తన ఆత్మ దర్శనం చేసుకున్నాడు కాబట్టి అందరిని అలాగే చూసుకున్నాడు. అంతే, వేరే వాళ్ళని అలా చూస్తే తనను తాను చూసుకున్నట్టే అనుకున్నాడు. ఎస్, ఓ మై గాడ్. ఇప్పుడు ఎంత గొప్పవాడని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. భరతుడు వెళ్ళి, అన్నయ్య మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, మీరు వచ్చి పరిపాలించండి, నేను మాట్లాడతాను నాన్నగారితో అంటే, నాన్నగారితో నువ్వు మాట్లాడొచ్చు ఏంటి, నేను రావచ్చు, కానీ నన్ను ఆయన మాటని నేను, అంటే ఎవరో రికమెండ్ చేస్తే ఆయన మాటని నేను ధిక్కరించినట్లుగా అవుతుంది కదా భవిష్యత్తు రోజుల్లో, అది నేను పాటించాలి. సో అది ఆయన నోట్లోంచి వచ్చిన దాన్ని నేను పరిపాలించాలి కాబట్టి వచ్చా. సరే, ఇది నీ ధర్మం కదా, నీ ధర్మం అంటే నీ పాదాలన్నా కనీసం ఇవ్వని అంటాడు. ఆయన నెత్తి మీద పెట్టుకొని అక్కడ నేను పరిపాలిస్తాను అక్కడ పెట్టి, ఏంటి ఆ ఆసనం పైన నీ పాదాలు పెట్టుకొని, అంటే ఏంటి, నీ మార్గాన్ని అనుసరిస్తాను అని అర్థం. అంటే అన్ని ఉత్తమమైన గుణాలు కలిగి ఉన్న వ్యక్తి అయితే తన చెప్పులు పరిపాలన చేశాయి. అది అంటే చిన్ననాటి నుండి నేర్చుకున్నదంతా ఆధ్యాత్మికతనే. ఎస్, దీంట్లో ఆ ఆధ్యాత్మిక జ్ఞానంతో, శక్తితో అద్భుతంగా పరిపాలించాడు. దాన్నే ఆధ్యాత్మిక రాజకీయం అంటున్నాం మనం. అంటే ఒక దేవుడుగా పాలించాడని చూశాం, కానీ ఒక మానవుడిగానే పరిపాలించి దేవుడు అయ్యాడు. ఈ విషయాలు ఎప్పుడు నేర్చుకున్నాడు ఆయన? 8 ఏళ్ల వయసు నుంచే, బాల్యం నుంచే నేర్చుకున్నాడు. కాబట్టి ప్రతి యువత ఆధ్యాత్మికత వైపుకు రావాలి. సమాజం గురించి, ఆధ్యాత్మికత గురించి ఎంతో మంది పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు. మా అమ్మాయి పొలిటికల్ సైన్స్ లో గోల్డ్ మెడలిస్ట్, ఎగ్జామ్స్ కోసమే. కానీ పాలిటిక్స్ లో ఇలాంటి వాటి మీద ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇది రావాలి, దీన్ని తీసుకురావాలి. మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి ధ్యానం చేసింది కాబట్టి ఆలోచిస్తుంది. కానీ పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళందరూ అలా కావట్లేదు కదా. అందరూ ఇటువైపు వచ్చి ఆధ్యాత్మికత ఉంటే మీ ద్వారానే ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వావ్ వావ్, సూపర్. మరి శ్రీకృష్ణుడు ఇంకొక ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ లో, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన జగద్గురువు. మరి ఆయన నా వాళ్ళ, తన వాళ్ళ, బంధువుల, వేరే వాళ్ళని చూడలేదు కదా. ఇప్పుడు భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, వాళ్ళు మిత్రులు, గురువులు, అలాగే ఈయన భక్తులు కూడా. అలాంటి వాళ్ళని కూడా అధర్మంగా, అంటే అధర్మాన్ని వాళ్ళు చేయలేదు, కానీ అధర్మం వైపు ఉన్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళని సంహరించడం జరిగింది, ఆపోజిట్లో ఉండి ధర్మస్థాపన కోసం. అది తన వాళ్ళ, బయట వాళ్ళ అని ఆలోచించలేదు. కేవలం అభిమన్యుడు కూడా చనిపోయాడు కదా,
అంటే ధర్మం కోసం ఆ పోరాటంలో వీళ్ళు చచ్చిపోతారని తెలుసు ముందే ఆయనకి. సర్వం తెలిసిన వాడు అది జరుగుతుందనా కూడా ధర్మం. అంటే ఏంటి అక్కడ? ఒక స్త్రీకే రక్షణ లేనప్పుడు ఇంకే దేనికి రక్షణ ఉంది? ఆ స్త్రీని గౌరవించలేనప్పుడు ఇంకా మనకు అక్కడ స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అంటారు. ఆ స్త్రీకి అవమానం జరిగే చోటు అది ఆ ధర్మం కాదు. అది మళ్ళీ ధర్మయుతులు ఎంతో జ్ఞానం సంపాదించిన యోధుల మధ్యన జరగడం. అది అంటే వీళ్ళు పర్సనల్గా ఏ తప్పు చేయలే, ఎస్, తప్పు పక్కన నిలబడడం వల్ల, అధర్మం పక్కన నిలబడి సపోర్ట్ చేయడం వల్ల జరిగింది. మరి మనం ఎలా ఆలోచిస్తున్నాం ఓటేయడానికి? ఇప్పుడు యువత ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఏం చేయాలి యువత? ఓటేయాలా వద్దా? ఓటు 100% వేయాలి. అసలు ఓటు వేయకపోతే భారత పౌరుడే కాదు, ఎస్, ఈ భారతదేశంలో జీవించడానికి అర్హత లేదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతివాడు ఓటు వేయాల్సిందే. ఓటు హక్కును వినియోగించుకుంటేనే మనం భారతదేశంలో ఉన్నట్టు మన ఆధార్ కార్డుకి వాల్యూ. నీకు అక్కడ ఎవరు నచ్చలేదు, ఈరోజు నోటా ఉంది, నోటాకు ఓటేయండి. ఏంటి ఆ నోట అది ఆ వేస్ట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ నోటాకి వేయడం వల్ల నీ ఓటుకి వాల్యూ ఉండదు, కాకపోతే నువ్వు వేసినట్లుగా నీకు భారత పౌరసత్వం అయితే ఉంటుంది, నీ ఒపీనియన్ చెప్పినట్టు. కానీ అక్కడ నువ్వెందుకు బాధ్యత తీసుకోకూడదు? సరిగా లేనప్పుడు నువ్వే నిలబడు. ఎస్, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటున్నావు. ఇవాళ మనం ఏంటది ఫార్మింగ్ చేయడానికి కూడా దిగి వస్తున్నాం కదా. మరి ఫార్మింగ్ చేసే వాళ్ళు అక్కడే పాలిటిక్స్కి వస్తే కూడా ఇంకా బాగుంటుంది డెఫినెట్ గా. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ అద్భుతమైన టెక్నాలజీతో మార్కెట్ చేసేవారు అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దుకోవచ్చు అని మీరు అంటున్నారు. సో మీరు ఇది తెలుసుకున్న తర్వాత మీరున్న జిల్లాలో ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు? నేను కేవలం ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి గత ఎలక్షన్లో దీనిపైన ఒక అవగాహన కల్పించడం కోసం పిరమిడ్ మాస్టర్లు అయిన వాళ్ళందరినీ కూడా మనం నిలబెట్టడం, ఇది 99 నుంచి జరుగుతుంది. సో పిరమిడ్ మాస్టర్స్ బాధ్యత తీసుకొని వాళ్ళు ఆ ఎలక్షన్లో నిలబడి మనము ఒక మేనిఫెస్టో ద్వారా, అంటే ఈ మేనిఫెస్టో అనేది ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఏం చెయ్యాలి అంటే, ఒక అడవుల్ని రక్షించాలి, పారిశుద్ధ్యం. అంతకుముందు మనము పత్రిజీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఈ రోజు అవి జరుగుతున్నాయి. ఈరోజు స్వచ్ఛ భారత్ అనేది పరిశుభ్ర భారత్ అనే ఒక, అంటే ఇక్కడ పార్టీ మనం ఏదైతే ఒక సత్యాన్ని మనం ప్రపంచానికి అందిస్తున్నామో ఏం చెయ్యాలి ప్రజల కోసం అంటే ఆధ్యాత్మికుడికి తెలుసు, భవిష్యత్తును కూడా దర్శించగలిగేటువంటి స్థితి ఒక ఆధ్యాత్మికుడికి ఉంటుంది. ఒక ఆధ్యాత్మికవేత్తలు పాలకులైనప్పుడు ఏం చెయ్యాలి అనేది మనం ప్రజలతో పాటు, ఇక్కడ ప్రజలే కదా తెలుసుకోవాల్సింది మొట్టమొదట. ఈ ప్రజలకి ఏం తెలియాలి, ఎలాంటి నాయకులు కావాలని. ప్రతి వ్యక్తి, ఇంతకుముందు మనం యథా రాజా తదా ప్రజ అనేవాళ్ళం, అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలు అలా ఉంటే రాజులు అలా ఉంటారు. ప్రజలు ఓటేస్తే కదా. కాబట్టి ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాలి, నాకు ఎలాంటి వాళ్ళు నాయకులు కావాలి అనేది తెలుసుకోవడం ప్రజల బాధ్యత. ఈ ప్రజలు సో ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిగించడం కోసం, అంటే విద్య, వైద్యము, మన పారిశుద్ధ్యము, ఇంకా టెక్నాలజీ, ఇట్లాంటి వాటిని మనం అందుబాటులోకి తీసుకురావాలి సామాన్యుడుకో అనే ఒక ఆలోచన విధానాన్ని పిరమిడ్ పార్టీ అనేది అందిస్తుంది. ఇటువైపు వస్తే ఆధ్యాత్మికత వైపుకి వచ్చిన వాళ్ళు దీన్ని ఒక ఆధ్యాత్మికవేత్తనే మీరే ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తనే ఒక పరిపాలకుడు అయితే ఏం చేస్తారు? ఏం మంచి జరుగుతుంది? ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, విద్య ఉంది. ఈరోజు విద్య వ్యాపారంగా ఉంది, అది కూడా సంపూర్ణ విద్య వస్తుంది. సంపూర్ణ విద్య, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఆత్మ విద్య అనేది యాడ్ అవుతుంది. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే నేను ఆత్మ పదార్థాన్ని తెలుసుకుంటాడు. ఆత్మ అంటే కేవలం నేను కాదు, అంతా నేనే అని తెలుసుకుంటాడు. కాబట్టి తోటి వారి అందరితో కూడా కలిసిమెలిసి జీవించడం అనేది అర్థమవుతుంది. పంచుకోవడం నేర్చుకుంటారు, అందరితో కలిసి జీవించడం నేర్చుకుంటాడు. నేను మనుషులే కాదు, నేను ఆత్మ అంటే ఈ యొక్క అన్ని చైతన్యాలు ఏవైతే ఉన్నాయో మనకు అన్ని సామ్రాజ్యాలు, ఖనిజ వృక్ష జంతు సామ్రాజ్యాలు కూడా మనలో భాగమే అని చెప్పేసి వాటిని రక్షించే దానిలో వాడు భాగస్వామి అవుతాడు. దాన్ని పెంచి పోషించుకునే దానికి వాడు చిన్నప్పటి నుంచే ఆ ఒక చెట్టు వేయడానికి, ఒక జంతువుని కాపాడడానికి వీటన్నిటి కూడా ముందుకు వస్తాడు. ఇలా సంపూర్ణ విద్య ఉన్నప్పుడు ఆల్రెడీ సంపూర్ణ ఆరోగ్యం వచ్చి తీరుతుంది, డెఫినెట్ గా వస్తుంది. ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఇన్ని మల్టీ స్పెషాలిటీలు అక్కర్లేదు. ఎస్, పిరమిడ్ నిర్మాణాలు జరుగుతాయి ప్రతి చోట. పిరమిడ్ అనేది అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్ గా భూమికి ఒక రక్షణ. మనం ఇంతవరకు ఏదైతే నాశనం చేసామో భూమిని, దాన్ని కాపాడుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. వావ్ వావ్ వావ్.
ఇంకా ఇప్పుడు మనం ఈ రోజున టెక్నాలజీ అందుబాటులోకి రావాలని అంటే మన సంకల్పం ఏదైతే ఇప్పుడు పత్రిజీ చాలా సింపుల్ గా ఒక మంచి అద్భుతమైనటువంటి ఐడియాలజీని ఇక్కడ ఏంటంటే మనం ప్రజల్ని ఒక ఆలోచన విధానం వైపు తీసుకెళ్ళడానికి కొన్ని లక్షల కోట్ల పాంప్లెట్లని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఏమని? ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి. ఇది ఎవరు చెప్పారు? సోక్రటీస్ ఎప్పుడో చెప్పాడు, 2500 years బ్యాకే చెప్పాడు. ఎందుకు అనేది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. సో ఆ తర్వాత ఈ రోజు టెక్నాలజీ, మరి టెక్నాలజీని అందరికీ గ్రామ స్థాయి వరకు అందుబాటులో తీసుకురాలని అంటున్నాం. అది వచ్చిందా లేదా? ఈ టెక్నాలజీ ఈరోజు సెల్ ఫోన్, ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది. మనం ఏదైతే సంకల్పించామో అంటే యద్భావం తద్భవతి, మన భావన అనేది జరుగుతుంది. యద్వాక్యం తత్ఫలం, మన వాక్యం అంటే భావన అనేది ఎప్పుడో జరగవచ్చు, కానీ మాట అంటే తక్షణమే జరుగుతుంది. ఇక మాట అది రాతగా మారితే, ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు ఏంటంటే నా దగ్గర లేవంటే, లేదు సార్ నేను కాగితం రాసిస్తా అంటే ఎక్కువ వాల్యూ ఉంది దానికి. కాబట్టి ఈ వాల్యూ అనేది పెంచుతుంది. కాబట్టి ఒకదానికి మించి ఒకటి వాల్యూ అంటే భావన కంటే మాటకి 1000 రెట్లు ఉంది, మాట కంటే రాతకి ఇంకొక 1000 రెట్లు, ఎన్ని వేల రెట్లు దానికి ఆ శక్తినిచ్చాం. దాన్ని ఏం చేస్తున్నాం? ప్రతి వాళ్ళ ఆలోచనగా మారిపోతుంది, ప్రతి వాళ్ళ మాటగా మారుతుంది. ఈ యొక్క పాంప్లెట్లు మనం ప్రతి గ్రామం పంచిపెట్టాం. ఓహో అడవులు పెంచాలా, ఓహో ఇంటర్నెట్ సౌకర్యం రావాలా, అందరికి విద్యా వైద్యం ఇట్లా రావాలా, వ్యాపారం జరగకూడదా, ఇలాంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చింది అనుకోండి. అలాంటి నాయకులు అప్పుడే వాళ్ళు ప్రశ్నించే తత్వం పెరుగుతుంది నాయకుల్ని. బాబు మాకు ఇవి కావాలి, నాకు 500 1000 రూపాయలు ఓటు వేయడానికి నాకు నోటు కాదు కావాల్సింది, కాబట్టి నాకు కావాల్సింది ఏంటి, నాకు కావాల్సింది ఇవి మీరు చేయగలరా అని ఆ క్వశ్చన్ చేస్తాడు వచ్చిన నాయకుడికి. అయ్యా అయితే మాకు మంచి నాయకులు కావాలి, ఒకవేళ ఉన్నారనుకోండి మీకే ఓటేస్తాం, లేదనుకోండి మా నుంచే ఒక నాయకుడిని తయారు చేసుకుంటాం. వండర్ఫుల్. మీరు చెప్పినట్టు మాకు గుర్తొచ్చింది, మా దగ్గర మేమంతా యూత్ క్లబ్, నేను అక్కడ ఉన్నప్పుడు అందరు యూత్ని గమనించి ఒక యూత్ క్లబ్ని ఫామ్ చేసి కౌన్సిలర్గా గెలిపించాం. పెద్ద పెద్ద యోధుల మధ్యన, ఏ పార్టీకి సంబంధం లేకుండా. అందులో యువతకు, వృద్ధులకు అండ్ ఆట పాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆనాటి రోజుల్లో దీన్ని ఫామ్ చేసాం. ఇప్పుడు మీరు చెప్తుంటే అవి గుర్తుకొస్తున్నాయి మనకి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రతి యువత, ప్రతి ఒక్కరు కూడా ముందు ధ్యాన సాధన చేసి ముందు ఆత్మజ్ఞానం నేర్చుకొని వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒక పరిపాలన విభాగంలో ఉండడం కానీ అలాంటి వాళ్లకు సపోర్ట్ చేయడం కానీ చేయాలంటున్నారు. చేయాలి, లేదా యువకుల నుంచే మంచి నాయకులుగా తయారు కావాలి. అన్ని లక్ష్యాల్లో ఇదొక లక్ష్యం పెట్టుకోవాలంటే డెఫినెట్ గా ఇప్పుడు ఉద్యోగాల కోసం మనం పరిగెత్తడం కాదు, మన చోట మన గ్రామాన్ని, మన మండలాన్ని మనం బాగు చేసుకునే దానిగా మనం తయారు చేసుకోవాలి. ఎన్నో ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం లక్షల మంది మరి పోటీ పడుతున్నారు. ఒక ఉద్యోగం ఉందంటే ప్రాక్టికల్ గా అయితే సాధ్యం కాదు అంతమందికి ఇవ్వడం. కాబట్టి మనమే క్రియేట్ చేసుకోవాలి, ఎంటర్ప్రీనర్ అవ్వాలి. అది ఆత్మజ్ఞానం ఉన్న కొంతమంది తోటి మిత్రులతో కలిసి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవచ్చు. ఈరోజు గవర్నమెంట్ ఎన్నో ఉన్నాయి, గవర్నమెంట్లో అవన్నిటిని వినియోగించుకోవాలి. లేకపోతే మనం ఫైట్ చేయాలి అలాంటి వాటిని మనం తీసుకొచ్చుకునే దానికోసం. ఇది సామూహిక చైతన్యంతోనే సాధ్యమవుతుంది. మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలి, ఎక్కడికో వెళ్ళడం కాదు. ఈరోజు చూడండి ప్రపంచ దేశాల్లో పంపించేస్తున్నారు, దేశాల నుంచి మా దేశం వద్దు పోండి అని. ఇంకా మనకెందుకు? అక్కడ వాడు వద్దు అన్న తర్వాత మీ ఇంటికి వచ్చారనుకోండి, వద్దు వెళ్ళిపో అంటే మనం ఏమన్నా మనకేం గౌరవం లేదా? మరి ఆ గౌరవంతో మనం ఏం చేయాలి? మన దేనికోసం అండి మనం ఎత్తుకుని పోతాం డబ్బులన్నీ? ఇక్కడ వదిలేసిపోవాల్సిందే కదా. అదేదో మన యొక్క ఆలోచనని, మన మేధస్సుని, మన జ్ఞానాన్ని, మన సంపదని మనం దేశం కోసం మనం ఖర్చు పెట్టాలి, మనం వినియోగించాలి. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కడో వేరే దేశాలని అభివృద్ధి చేయడం కాదు. ఈ రోజున ఈ పిఎంసిలో మీ సమక్షంలో నేను అందరికీ విన్నవించుకునేది ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న మేధావులారా, మరి విజ్ఞులారా, మన దేశం కోసం మనం పనిచేసుకుందాం, మన యువతని మనం బాగు చేసుకుందాం. మీ అందరినీ వచ్చి ఈ యువత కోసం సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మీ అందరికీ. వండర్ఫుల్ సార్. మీ మెసేజ్ కూడా అద్భుతంగా యాడ్ చేశారు అందులోనే. సో ఇది రియల్గా ఆధ్యాత్మికత అంటే నేను అని సాధన చేస్తే సరిపోతుంది అనుకున్నాం, కానీ సాధన చేసినంత మాత్రాన సరిపోదు. ఎన్నో ఏర్పాట్లు జరగాలి మన చుట్టూ. ఎంతోమంది ఇప్పుడు లోకల్గా ఉన్న నాయకులు కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎన్నో మెగా పిరమిడ్స్కి. డెఫినెట్గా. సో ఇలా ఇంకా ఈ సపోర్ట్ పెరగాలి అనేది మీ ఆశాభావం. ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా నేను విన్నవించుకునే విన్నపం ఏంటంటే, మీరు తెలుసో తెలియకో, నేను పూర్వకాలంలో మాంసాహారినే,
నాకు తెలియదు, నా కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి ఆహారపు అలవాటు. కాబట్టి మాంసం తినడం వల్ల మన లోపల క్రూరత్వం, హింసభావం అనేది పెరుగుతుంది. ఆ స్నేహభావం, మిత్రభావం అని పెరగదు. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి. ఎన్నో అపరాధాలు మన జీవితంలో జరుగుతుంటే మనకు తెలియకుండానే మన యొక్క ఆలోచన విధానంలో, మన బిహేవియర్లో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి శాకాహారులుగా మారండి, ఆధ్యాత్మికులుగా మారండి. మీరు మీ ప్రజల్ని మీరు చక్కగా పరిపాలించమని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, అద్భుతమైన మెసేజ్తో పాటు అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, ఆధ్యాత్మిక రాజకీయం. నేటి యువత ఎంతో అద్భుతమైన చదువులు చదివి మనం స్పిరిచువల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అని మన భూమాతను రక్షించే ఒక గొప్ప ప్రోగ్రాంని చేపట్టిన యువత అందరూ కూడా, ఎవరైతే జంతు ప్రేమికులుగా ఉన్నారో, ఎంతోమంది వెగాన్గా కూడా ఒక మూమెంట్ని తీసి అందిస్తున్నారు, ఎన్నో మూమెంట్స్ తీసుకొస్తున్నారు. వారందరూ కనుక ధ్యాన సాధన చేసి ఆధ్యాత్మికవేత్తలైతే మీరు మీ లక్ష్యంలో పరిపాలన కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవాలన్నదే వారి యొక్క సంకల్పం. వారు అదే చేస్తూ ఉన్నారు. యువకుడుగా ఏదైతే తెలుసుకున్నారో ఇప్పుడు అదే అందించేటువంటి సేవాభావంలో ఉన్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీ అన్ని లక్ష్యాల్లో ఇది కూడా ఒక లక్ష్యం. ఎందుకంటే మనం డబ్బు సంపాదించిన తర్వాత ఇల్లు కొంటాం, వెహికల్స్ కొంటాం, అన్నిటికీ మనం రోడ్డు దాటితే పరిపాలనతో ముడిపడే ఉంటుంది మన జీవితం అంతా. కాబట్టి మనం అద్భుతంగా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే విధంగా పరిపాలించడం అంటే కేవలం మనుషుల సంఘమే కాదు, జంతువులను రక్షించడం, మినరల్స్ని రక్షించడం, అన్నిటి పట్ల బాధ్యత తీసుకునే ఒక యువత, ఓనర్షిప్ తీసుకునే యువత నేడు అవసరం అనేదే వారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ధ్యాన సాధన చేయాలి. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ని చూడండి. పిఎంసి ద్వారా మీ జర్నీ, మీ లైఫ్ జర్నీ ఏదైనా ఉంటే చెప్పాలనుకుంటే ఇక్కడికి ఇదే మా ఆహ్వానం. రండి, మీ లైఫ్ జర్నీ చెప్పండి అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.